ఈ సంస్థ. దీని వెనక అసలు ఏందేనా, విశ్వేశ్వరరెడ్డి అనేటువంటి వ్యక్తిదేనా ఇది, లేదా ఆయన ఊళ్ళి పైకి కనపడి పెద్ద సారు గారు ఎవరన్నా దీని వెనక ఉన్నాడా? దీనికి ఈక్విటీలు ఎటు నుంచి వస్తుంటాయి, ఎక్కడ లబ్ధి పొందితే ఈక్విటీలు వస్తుంటుంటాయి. ఇది ఒక పెద్ద సంస్థ. దీన్ని నాకంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు దీన్ని అర్థం చేసుకుంటారు. నేను ఆయనకి ఇచ్చాను. ఇలాంటివన్నీ కూడా మానుకోవాలి అని చెప్పేసి నేను విన్నవించుకుంటున్నా ఈ ప్రభుత్వాన్ని. ఇవి ఎవరికి తెలియనటువంటి విషయాలు కాదు, అందరికీ అన్నీ తెలుసు. అధికారులు చాలామంది బలిగా పోతా ఉన్నారు వీటి ద్వారా. ఎలా ఇస్తారండి మీరు? స్మార్ట్ మీటర్స్ వేరే రాష్ట్రంలో ఎంత, ఇక్కడ ఎంత, ట్రాన్స్ఫారాలు ఎంత, పవర్ సబ్సిడీలు ఇటువేంటి, ఏంది ఇది? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అడిగేవాళ్ళు లేడు. ఎవడన్నా అడిగితే పోలీస్ కేసు పెట్టడం, లోపలేయటం. వేరే ఏదన్నా అతని మీద ఏదన్నా చిన్న చిన్న కేసులు పెట్టడం, లోపలేయటం. ఇది ప్రజాస్వామ్యంలో సాధ్యమేనా? మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి బ్రహ్మాండమైనటువంటి రాజ్యాంగం ఉంది. ఎవరు తప్పించుకోలేరు. డెఫినెట్గా వీటిలన్నిటి మీద ఎంక్వైరీలు జరుగుతాయి. ఇవన్నీ చాలా సీరియస్ ఇష్యూస్. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటి. ఇప్పుడు రేపు ఏదో నా మీద ప్రెస్ మీట్ పెట్టి గందరగోళంగా ఏదో 4-5 ప్రెస్ మీట్లు పెట్టి తిట్టచ్చు. నేను ప్రిపేర్ అయ్యాను, నో ఇష్యూ. కానీ ఇవన్నీ వాస్తవాలు కాదా, అవునా కాదా ఒకసారి అర్థం చేసుకొని ప్రాపర్గా చదువుకొని మీరు ప్రెస్ మీట్లు పెట్టి నేను అడిగినటువంటి ప్రశ్నలు ఏదైతే ఉన్నాయో వాటికి సమాధానం చెప్పండి అని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. అంతేగాని నోటికి వచ్చినట్లు మాట్లాడటం, బొఫూన్లు అంటాం, ఇంకోటి అంటాం. నాకు నోరు ఉంది, నేను అనగలను. మొన్న ఒక ఆయన ఏదో బొఫూన్ అంటున్నాడు. సరే, రాజకీయాల్లో ఉన్న తర్వాత ఇవన్నీ సహజమే. నేను అడిగిన ప్రశ్నలు అవునా కాదా, మీకు ఇసుక రీచ్లకి పర్మిషన్ ఉందా లేదా, మీరు తవ్వుతున్నారా లేదా, తవ్వుతుంటే దాన్ని రెవెన్యూ గవర్నమెంట్కి పోవట్లేదు, క్యాష్ వస్తూ ఉంది, ఆ క్యాష్ తీసుకోవటం అనేది మనీ లాండరింగ్ కింద వస్తుంది. ఆ మనీ లాండరింగ్ విషయంలో చాలామంది రేపు ఇరుక్కుంటారు. తద్వారా అది ఇన్కమ్ ట్యాక్స్కి వెళ్ళిద్ది, తద్వారా అది సిబిఐకి వెళ్ళిద్ది. తర్వాత సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ అని ఒక సంస్థ ఉంది, వీటన్నిటికి వెళ్ళిద్ది. మీరు అధికారులు బాగా చదువుకొని ఐఏఎస్లు ఐపీఎస్లు ఇంత ఉన్నారు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీ జీవితాలను అనవసరంగా మీరు వాడు చేసుకోవద్దు. ఎవరు మిమ్మల్ని రక్షించలేరు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ ఇసుకని ఇప్పటికైనా ఎస్సీలకి, బీసీలకి, స్థానిక సంస్థలకు అప్పచెప్పమని చెప్పేసి నేను కోరుతున్నాను.